ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అంతేనా? నాకు ప్యూర్లీ పాత సినిమాలు సార్, తెలుగు సినిమాలే. ఓన్లీ తెలుగు పాత రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి సినిమాలు, విట్లాచారి గారి సినిమాలు ఇవే. ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ ఎక్కువ నాకు. అట్లా చాలా కథలు ఉంటాయి సార్, బోల్డ్. ఇప్పుడు మాయదర్పణం అని ఇందాక చెప్పిన పాయింట్కి బందిపోటు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రాజనాల్ గారు, ఎన్టీ రామారావు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుంటే. చాలా ఉన్నాయి సార్ అక్కడ ఇన్స్పైర్ అవడానికి. నాకు మాయదర్పణం అని మీరు అనగానే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. బందిపోటు సినిమాలో చాలా ఎంటర్టైనింగ్, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఆ సీన్ నిజంగా. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్. ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకోవాలి, అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే, ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్. సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే. ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు. అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంతా మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించింది. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్. అంతే ఆన్సర్. అంతేనా? అంతే. అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ? ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక జనరల్ చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేక వీరుడు అతిలోక సుందరికి ఇది సీక్వెల్ అని, ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు, మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం. అవును, జగదేకుడు అతిలోక సుందరిలో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును, అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జగదేక వీరుడు అతిలోక సుందరి కనెక్ట్ చేస్తారు. అవును, బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపం కనెక్ట్ చేస్తారు. భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలాంటి ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును, అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే, వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు? ఇంకా లేదు. సో అలాగా తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాలు తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు. అబ్బో, రాశారు, కథ కూడా రాశారు. ఓ, అసలు మీ కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు. అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు
100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు అతనితో, ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయన రీచ్, ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి, సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్లీ. నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయనకి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు, అంతే. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే వన్ ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసి పేపర్ మీద ఎడిట్ చేసాను తప్పితే మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాను తప్పితే మేము డే వన్ ఏమనుకుని కథ చెప్పామో అదే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయనకి ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోక సుందరి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే? అంటే ఒక జనరల్ ఐడియాకి జగదేకుడు అతిలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్. సార్ ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెజర్మెంట్, థర్మామీటర్ మెజర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ లేవు. టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటనేది. అదే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా ఎక్కువైతే చేయవా ఒప్పుకోవా, అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనం నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం, కరెక్ట్, నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ. కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జగదేకుడు అతిలోక ఎలా చెప్పుకుంటామో ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారా? చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్ చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా సెట్ వర్క్ పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును, అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేరుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా. అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుందా? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్.
నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, Hmm. యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడతాను నమ్ముతున్నాను. కరెక్టే. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు మీరు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత గ్యారంటీగా దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే మీరు బాగా బింబిసార్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ నమ్మకం మీ మీద అభిమానులకు కానీ జనరల్ ట్రేడ్కి కానీ ఉంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తాను. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు మీకు తెలిసి ఉంటే సినిమాల్లోనే మీరు సినిమా- కనిపించిపోతాయి. మీరు చెప్పేది ఏముంది అప్పుడు? అది ఇప్పుడు చెప్తేనే దాని తాలూకు కిక్. ఇప్పుడు చెప్పకూడదు. అప్పుడు మేమే చెప్తాం. అది అప్పుడు మేమే చెప్తాం ఆ సినిమాలో పాయింట్ ఏంటి, సినిమా చూసి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రివీల్ సార్. చాలా టైం ఉంది ఇంకా. అఫ్ కోర్స్. ఇప్పుడు మెగా 156కి ఏవో కొన్ని టైటిల్స్ ఇందాకలో మీరు ముల్లోక వీరుడు, తర్వాత ఇంకేదో విశ్వంభర ఇలాగ బయటకు వచ్చాయి. టైటిల్ అనౌన్స్మెంట్ అన్నది ఎంత దూరంలో ఉంది? ఏ ఏ టైటిల్ అవ్వచ్చు? ముల్లోక వీరుడు అవ్వచ్చా, విశ్వంభర కావచ్చా? చాలా దగ్గరలోనే ఉంది సార్. డెఫినెట్గా 3 ఆటల్లో ఒక టైటిల్. 3 ఉన్నాయా? మీరే చెప్పారు కదా 3 ఉన్నాయని. అదే ముల్లోక వీరుడు ముల్లోక ఒకటి వీరుడు ఉంది. అన్నారు, ఆ, విశ్వంభర విశ్వంభర అన్నారు, ఒకటి ఉంది. తర్వాత జయదేవి వీరుని కథను కూడా రన్ అవుతుంది బయట. ఓకే. వాటిలో ఒకటి అవుతుంది. వాటిలో ఒకటి అవుతుంది. ఎప్పుడండి అనౌన్స్మెంట్? మోస్ట్లీ సంక్రాంతికి ఇవ్వచ్చు సార్. సంక్రాంతికి. అంటే వర్క్ జరుగుతుంది దాన్ని బట్టి. అదే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్టర్ వీరయ్య రిలీజ్ అయింది. 1 ఇయర్కి మళ్ళీ మీరు టైటిల్ రివీల్ టైటిల్తో బయటకు వస్తారు, టైటిల్ రివీల్ చేస్తారు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటైతే గ్యారంటీ ఉండొచ్చు. ఉండొచ్చా? ఓకే. తర్వాత నార్మల్గా ఒక డైరెక్టర్గా మీరు కనుక ఒక సినిమాని అనలైజ్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా ఆడియన్స్, సినీ గోయర్స్ అందరూ కూడా బాగా వరల్డ్ సినిమాకి బాగా అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళు ఫ్యాంటసీలు చూశారు, యాక్షన్లు చూశారు, ఎంటర్టైన్మెంట్లు చూశారు, కామెడీ చూశారు. ఇది ఆల్ లాంగ్వేజెస్, వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సబ్ టైటిల్స్తో చూడడం అనేది బాగా అలవాటు పడిపోయారు. ఏది లాక్డౌన్ టైంలో. అవును. ఇప్పుడు దాంట్లో వాళ్ళందరినీ డైవర్ట్ చేయగలను నేను, ఇది వేరే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి నేను చూపించగలను అన్న నమ్మకం మీకు ఉందండి? నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పాను సార్. అది ఆయన నమ్మారు కాబట్టి సినిమా ఇచ్చారు. అంతేనా? అంతే, దాని డిస్కషన్ ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు ఏ స్కూల్ ఫాలో అవుతారండి ఒక కథని రెడీ చేసేటప్పుడు? అంటే మనకి ఎంతమందో, మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణరావు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా. ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకుంటే